హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు డే 8 అనమాట. సో మార్నింగ్ లేవగానే మార్నింగ్ టైం ఎంత అవుతుంది చూడొచ్చు, లైక్ 11 కావడానికి వస్తుంది. సో 11 o'clock అని కాదు. సో ఈ చాట్ అనేది ఇప్పటిది కాదు, నేను ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. మండే 8 జూన్ నుంచి ఇది ఒక ఫేక్ అకౌంట్ అనమాట. సో భయ్యా టాటూ రిమూవ్ కర్వా దేతే హో అది ఇది అని చెప్పేసి నేను మనతో మాట్లాడిరు. ఆప్కా నంబర్ హిందీ వాళ్ళే భయ్యా నేను దియా అన్నాడు. ఓకే అన్నాడు. ఇగో ఇట్లా 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 ఎస్ మేడం. దాని తర్వాత ఆమె మాటలు ఏంటంటే 5 टैटूज बॉडी पे है, 3 रिमूव करवाना है, एक अब्डोमिनल पर है छोटा सा एक्चुअली, बाकी जो 2 वो है उसमें एक फ्रंट बॉडी अपर साइड एंड दूसरा लोअर बॉडी बेली साइड. सो पिक्स भेजने में थोड़ा हेजिटेट कर रही थी अंडा, बट वी हैव टू सी मैम, आफ्टर दैट यू कैन केम टू कम हियर टू टाइम, वो टाइम पे भी देखना मैम అని చెప్పి పెట్టినాము. अच्छा तो कंफर्म है ना आप लोग रिमूव कर दोगे అంటే ఎస్ అన్న. ఇప్పుడు లేచిన గైస్ జర నోట్ తిరుగుతారు, ఏమనుకోవద్దు. మీరు కావాలంటే ఇట్లా పాజ్ చేసి చదువుకోవచ్చు. సో ఈ చాట్ అనమాట. సో మళ్ళీ అప్పుడు ఇగో ఇక్కడ డేట్ ఏముంది, June 8 కదా. ఇక్కడ చూడండి మళ్ళీ 16, మళ్ళీ 11 जून, मल्ला 13 जून की मल्ला मैसेज, भैया आप समझ नहीं शायद, जो टैटू रिमूव करने का है मैं वो बेंचो दे दे मल्ला 16 जून की, भैया ऊपर का कवर अप करा लिया था तो उसके अभी रिक्वायरमेंट नहीं है, बाकी का बता दूंगी फिर आपको. అన్ని ఫేక్ మెసేజెస్ ఇవన్నీ ఇగో చూడొచ్చు. ఇది కూడా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే, ఇప్పుడు ఇది ఒకటి ఓపెన్ చేసినా నేను స్క్రీన్ షాట్ కొట్టాను కానీ నాకు స్క్రీన్ షాట్ ప్రాపర్గా రాలే అది. సో మళ్ళీ స్క్రీన్ షాట్ ఇది ఇంకో ఫోటో ఓపెన్ చేసి చూద్దాం. ఇగో ఇట్లా ఇట్లా ఎవడన్నా పంపుతాడు ఆ ఫొటోస్, నాకు అర్థం కాదు. ఎవ్వరు పంపరు ఇలాంటి ఫొటోస్. వీళ్ళు ఇట్లా పంపించి మనకి స్కామ్ చేయాలని చూస్తారు. సో టాటూ ఆర్టిస్ట్ వాళ్ళకి కూడా ఇది ఒక మంచి లైక్ వీడియో చూస్తే మీకు మేబీ హెల్ప్ఫుల్ కావచ్చు. ఎందుకంటే ఇట్లాంటి పీపుల్ ఉంటారు. ఇప్పుడు నేను దీనికి స్క్రీన్ షాట్ తీసుకుందామంటే అయితలే. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తామో తెలుసా, ఓకే విజిట్ స్టూడియో అని పెట్టి చెప్తాం, వాళ్ళు రారు. సెండ్ తో కర్నా పడతా దేకే బిగే క్యా ప్రైస్ బోలేంగి అని చెప్పేసి నేను పెట్టిన మెసేజ్ ఇది. బట్ భయ్యా ఓ ఊపర్ హైనా అంట. సో గుడ్ థింగ్ ఏంటి అంటే, లైక్ మనకు తెలిసిపోయింది ఫేక్ అకౌంట్ అని. ఎందుకంటే రైట్ నౌ జనరేషన్ ఎట్లుందంటే, ఇఫ్ ఎక్కడ ఉన్నా కూడా హెజిటేట్ గారు. ఎందుకంటే వాళ్ళు మనకు ఒక ఆర్టిస్ట్ అనుకుంటారు, మన పైన నమ్మకం పెట్టుకుంటారు కాబట్టి మనకు పంపుతారు. ఇది లైక్ ఇది అందరికంటే బెస్ట్ వర్డ్. ఇది మనకు నమ్ముతారు కాబట్టి మనకు వాళ్ళు ఎక్కడ ఏ ప్రైవేట్ పార్ట్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిటీగా చెప్తారు, ఐ వాంట్ హియర్. సో ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలి, అండ్ దీనికి ఇంతగానో లేట్ చేయరు. ఎవరైతే లేట్ చేస్తారు కదా, ఇవన్నీ ఏం లేవు, జస్ట్ మనకు స్కామ్ చేయడానికి. ఎట్లాంటి స్కామ్స్ జరుగుతాయంటే వాళ్ళకి టైంపాస్ అయితే, ప్లస్ ఏంటంటే మనం ఒకసారి వాళ్ళతో హాయ్ హెల్లోలో ఉన్నాం అనుకో, ఏదైనా చాట్ చేసినాం అనుకో, లైక్ మనకు కూడా ఒక మెయిల్కి కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే ఇది. సో దీనికోసం నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నా. దీంతో పాటు ఇంకొక కైండ్ ఆఫ్ స్కామ్స్ కూడా నడుస్తున్నాయి. అది ఎట్లా అంటే వాళ్ళు గే అనమాట. గే బాయా గర్ల్ అసలు ఐడియా లేదు. కుక్కట్పల్లి నుంచి అని చెప్పేసి మెసేజెస్ ఇస్తుండే. గాయస్ నేను నాకు ఈ ఇండస్ట్రీలో వచ్చి 5 to 6 years అవుతుంది. 5 to 6 yearsలో నేను ఎన్నో పియర్సింగ్ చేసిన, ఈవెన్ నేను చేసిన, అవంతిగా చేసింది. ఇన్ని పియర్సింగ్స్లో ఒక పియర్సింగ్ ఉంటుంది, లైక్ అది చెప్తే కూడా గలీజ్ ఉంటుంది. సో ప్రైవేట్ పార్ట్ పైన ఒక పియర్సింగ్ అవుతుంది. అది కూడా ఇక్కడ మన బ్యాక్ సైడ్ వాష్రూమ్ వెళ్ళే సైడ్. నేను అసలు ఈ టాపిక్ మాట్లాడదు అనుకున్నా ఇప్పుడు. సో రైట్ నా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. సో చాలా మీరు అవేర్ ఉండాలి. లైక్ మనం ఇంత హుషారున్నాం కాబట్టి మనకే వాళ్ళు చూతేవని చూస్తారంటే, నార్మల్ పీపుల్కి అయితే ఇక చెప్పొద్దు, అంత గలీజ్గా చేస్తారు వాళ్ళు. సో బ్యాక్ సైడ్ నాకు పియర్సింగ్ కావాలని చెప్పేసి ఎంత క్లీన్గా నీట్గా మాట్లాడిన తర్వాత లైక్ నాకు అర్థమవుతుంది. నాకు ఈవెన్ ఆ వర్డ్స్ కూడా తెలియదు గైస్. నేను అట్లాంటి వర్డ్స్ ఇప్పుడు ఇన్లే. సో నేను ఏం చేసినా అది కాపీ చేసుకొని గూగుల్లో ట్రాన్స్లేట్ చేస్తే నాకు అర్థమైంది, అచ్చా ఇది బ్యాక్ సైడ్ మన వాష్రూమ్ వచ్చే దగ్గర వీళ్ళకి పియర్సింగ్ కావాలంట. సో నాకు సెలెక్ట్ చేయడం ఏంది నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మన వీడియోస్ చాలా వైరల్ అవుతాయి కాబట్టి. సో మనకు సెలెక్ట్ చేసిన తర్వాత మేము చూసినాము, ఇదేంద్ర అబ్బాయి ఇదేంది అన్నట్టు నాకు కూడా చాలా పిచ్చి లేచింది గైస్. ఫస్ట్ నేను ఫోటోస్ చూడంగానే, అది కూడా ఇండియాలో అసలు ఎవరు చేయించుకున్నారని కూడా, ఎందుకంటే బయట అట్లాంటి పబ్లిక్ కూడా క్రియేట్ అవుతుంది, అట్లాంటి పబ్లిక్ కూడా తయారవుతుంది బయట వాళ్ళది చూసి. సో అక్కడ పియర్సింగ్ అనగానే సరే మేము చేస్తాము, మీరు స్టూడియోకి విజిట్ చేయండి అంటే, మీరే మా ఇంటికి రావాలి, మీరే మా రూమ్కి రావాలని వాళ్ళ అది. ఇంకోటి ఏంటి, వాళ్ళు ఎక్స్ట్రా పైసలు పే చేయడానికి కూడా రెడీ ఉన్నారు. సో ఇఫ్ మనం వెళ్తాము, ఓకే ఒక నార్మల్ ఆర్టిస్ట్ అంటే గట్టి వన్స్ పైన ఇక్కడ చేసి ఏంద్రా మనకు కావాల్సింది పియర్సింగ్, మనకు కావాల్సింది డబ్బు అనుకుంటే మనం వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక రేప్ కేస్ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా మన పైన అయ్యొచ్చు. సో ఇది ఒకటి. ప్లస్ ఇంకోటి కూడా చెప్తా, ఇంకోటి దిల్సుఖ్ నగర్ నుంచి అయింది. దిల్సుఖ్ నగర్ నుంచి అయితే నాకు ఫస్ట్ ఒక కాల్ వచ్చింది గర్ల్ది. ఇప్పుడు కాదు, ఒక 3 to 4 months బ్యాక్ సైడ్
ఒక గర్ల్ది కాల్ వచ్చింది, అన్న టాటూస్ కావాలన్న అన్నారు. సరే మా చేద్దామన్నా, మేము 6 మెంబర్స్ అన్నారు. ఓకే మా చేద్దాము, స్టూడియో ఫ్రెండ్ అన్న. ఆ టైంలో ఏంటంటే జర స్టూడియో మాది షిఫ్టింగ్ ఉండే, సో అందరికీ తెలుసు ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టూడియో మేము షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ టైంలో ముచ్చట ఇది. సో అన్న టాటూస్ కావాలి, 6 మెంబర్స్ చిన్న చిన్న టాటూస్ కావాలి, ప్రైస్ ఏంటంటే చెప్పిన స్టార్టింగ్ ప్రైస్ 1500 ఉంటే అప్ టు 3 ఇంచెస్ మీరు చేయించుకోవచ్చు అన్నట్టు. యాజ్ ఇట్ ఈస్ ఏవైతే ఉంటే అది చెప్పిన. కానీ అన్న మేము రాలేమన్నా, ఎందుకంటే మీరు రావచ్చు కదా 6 మెంబర్స్ ఉన్నాం అంటే. నేను డిసైడ్గా చేసిన, చలో బై 6 మెంబర్స్ ఉన్నారు కదా, మనకు కూడా ఒక బ్లాగ్ వస్తుంది, మనకు కూడా ఒక మంచిగా బయట తిరిగినట్టు ఉంటుంది కదా అన్నట్టు నేను ఆల్మోస్ట్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళ ఎవరు వార్డెన్ అంటారు కదా, వాళ్ళ ఎవరైతే అది వార్డెన్ అంటారు దానికి, వాళ్ళ టీంకి పెద్ద ఎవరైతే ఉంటారు కదా, వాడు ఒక బాయ్ వాడు ఏమంటాడు, హలో బ్రో, ఫస్ట్ బ్రో అంటాడు, దాని తర్వాత అన్నయ్య అంటాడు, మంచిగా మాట్లాడతాడు, మళ్ళీ తక్కువ చేయొచ్చు కదా, 100 అయినా తక్కువ చేయండి కదా అది అంటే. చలో బై 100 అడుగుతారు కదా, ఫీమేల్స్ కదా, హాస్టల్ ఉంటా అంటారు కదా, చేద్దాం కదా అని చెప్పేసి అది కూడా ఒప్పుకున్నా కదా. నేను ఒప్పుకున్న తర్వాత చలో అడ్రస్ ఇంకా గూగుల్ లింక్ పంపుతా అన్నాడు. ఓకే అని చెప్పేసి సెటప్ చేసుకోగానే మళ్ళీ కాల్ వచ్చింది అన్న నంబర్ నుంచి కాల్ రాగానే లీవ్ చేసిన. బ్రో ఇందాక నేను మాట్లాడినా కదా మీతోని అంటే, ఆయన తెలంగాణ కాదు, ఆయన ఆంధ్ర నుంచి అనుకుంటా, ఎందుకంటే మనకు భాషతో అర్థమైపోతుంది, ఎందుకంటే వర్డ్స్తో అర్థమైపోతుంది. మేబీ తెలంగాణ ఉండొచ్చు, కావాలని చెప్పేసి ఆ స్లాంగ్ మాట్లాడుతున్నా అనుకుంటా, నాకు అసలు ఐడియా లేదు దానికోసము, ఎందుకంటే మనం చూడకపోతే మనం చెప్పలేము, ఎందుకంటే వాయిస్తో అయితే అన్ని చెక్ చేయలేము కాబట్టి. సో నాకు ఎంతైతే క్లారిటీ ఉంది అది నేను మీకు చెప్తున్నా. సో బ్రో మీరు వస్తున్నారు కదా, ఏ టైం వరకు వస్తారంటే నేను అన్న నాకు ఇంకో 1 hour టైం పడుతుంది, స్టూడియోలో చిన్న వర్క్స్ ఉన్నాయి, అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని వస్తాను అన్న. ఓకే అన్నారు. చలో అని చెప్పేసి ఆయన నాకు లొకేషన్ పంపించగానే మళ్ళీ కాల్ రాగానే చెప్పండి అనగానే, బ్రో మళ్ళీ నీకు అభ్యంతరం లేకపోతే నీకు ఒక మాట చెప్తా అన్నాడు. ఏదైనా చెప్పు అన్న. సో నువ్వు కావాలంటే సర్వీస్ చేసుకోవచ్చు వీళ్ళతోని, ఆ గర్ల్స్ అన్నాడు. నాకు అర్థం కాలేనన్న. అప్పుడే నాకు ఒకసారి బ్లింక్ అయింది, ఇదేంటి అవి పెద్ద స్కామ్ లాగానే ఉంది. ఆయన ఏమంటుండే సర్వీస్ అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, నాకు కపాకి పంటున్నాయినా, కానీ మనకు అవన్నీ అలవాట్లు లేవు, ఎందుకంటే పెద్ద స్కామర్స్కి చూస్తాం మేము. చిన్నప్పటి నుంచి నేను స్కామర్స్కి చూసుకుంటూ వస్తాను గైస్, ఇది నాకు పెద్ద మాట కాదు. సో మేమే మంచి వాళ్ళకి స్కామ్ చేసినాము, ఇట్లా అని చెప్పి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అలా దునియా చేసినాం. సో వాడేమంటాడు, నాకు బ్రోన్ కావాలంటే వాళ్ళతో సర్వీస్ చేసుకోవచ్చు అంటాడు. నేను అన్న సర్వీసా, ఏం సర్వీస్ అన్న ఏమంటున్నారు అంటే, అదే ఆడపిల్లలు ఉన్నారు కదా 18 to 19 ఏజ్ వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు, బ్యూటిఫుల్ అని అంటే. నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ ఐఫోన్లో ఆ టైంలో రికార్డింగ్ది నాకు ఆప్షన్ దొరకలేదు. ఇఫ్ రికార్డింగ్ ఆప్షన్ దొరికింది అనుకో, అండ్ పక్కన అవంతిగా కూడా లేదు, ఎవరు లేదు, అంటే పక్కా రికార్డ్ చేస్తూనే ఆ నెంబర్ కూడా పెట్టాలంటే నేను పెడతా. కానీ నాకు 1 month కింద నేను ఏం చేసిన అంటే వాట్సాప్ అనేది డిలీట్ చేసిన. సో ఇట్లాంటి గలీ స్కామర్స్ ఉన్నారు, మీకు చెప్తారు, టాటూ ఆర్టిస్ట్కి చెప్తారు, లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎవరెవరైతే సోషల్ మీడియాలో చమకాయిస్తారు చూడు, వర్క్స్ కానీ ఎవరైనా వాళ్ళకు కటింగ్ కానీ, వాళ్ళందరికీ ఇట్లాంటి మెసేజెస్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నా. ఇఫ్ వస్తాయంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ వీళ్ళ నంబర్స్ ఇన్ కేసు మనం బయట పెట్టినా కూడా వాళ్ళకి ఏం ఫరక్ పడదు, ఏం పోలీసులు కూడా పట్టించుకోరు, ఎందుకంటే అట్లాంటి దునియా స్కామ్స్ అయితే 1-2 కాదు, పోలీసు వాళ్ళు కూడా దునియా పనులు ఉంటాయి. సో ప్లీజ్ బీ అవేర్. నాకు సర్వీస్ అనగా నాకు భయపడి నేను ఫస్ట్ అయితే నాకు వర్కౌట్ కాలే మైండ్లో, చలో పోయి ఏదో మాట్లాడుతున్నారు కదా అన్నట్టు ఏదైనా సైలెంట్ అయిపోయినా. దాని తర్వాత నేను తిడదాం అనుకున్నా, దాని తర్వాత వాడు చెప్తుండు, ఇఫ్ నీకు ప్రాబ్లం లేకపోతే నువ్వు వచ్చేసి ప్రొఫెషన్ వచ్చేసి అనగానే ఇక నేను ఒక్క మాట అనలే, ఒక మాట చెప్పలే, ఒక మాట తిట్టలే, తిడదామని చెప్పి ఇక్కడ వరకు వచ్చింది. చలో మనకు బ్లాక్మెయిల్ చేస్తారు, మళ్ళీ ఒక క్లయింట్కి ఇట్లా వీళ్ళు ట్రీట్ చేస్తారు అని చెప్పేసి ఎడిట్ చేసుకుని తీసుకుంటారు అని చెప్పేసి కూడా ఆ దిమాక్లో రాగానే నేను చేసిన, వద్దురా బాబు, సో నాకు వేరే టాటూస్ వచ్చేమో నేను వస్తలేను. సో మీ నియర్ బై దిల్చుకున్నగానే మీరు చూసుకొని టాటూస్ ఏమైనా కావాలంటే, ఇఫ్ కావాలంటే కంపల్సరీ కావాలండి, కావాలంటే మంచి ఇంకా డిస్కౌంట్ ఇస్తాను చెప్పేసి నేను ఫోన్ కట్ చేసిన. అప్పటి వరకు మళ్ళీ అసలు ముట్టుకోలే. స్కామర్స్ ఎట్లున్నారంటే బాబా చెప్పొద్దు, కొజ్జోలు తయారయ్యారు, ఆడపిల్లలు మొగ్గలు తయారయ్యారు, మొగ్గలు ఆడపిల్లలు తయారయ్యారు, ఆడపిల్లలు కొజ్జోలు తయారయ్యారు. అరే భయంచో, ఇలా సమాజం చాలా పెద్దగా అయిపోతుంది. సో ప్లీజ్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఇవన్నీ మాట్లాడదు అనుకుంటా, ఎందుకంటే జిమ్ వెళ్ళే టైం ఇది. సో మంచి మూడ్ పెట్టుకుందాము, మంచిగా తిందాము, మంచి డే స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. కానీ సో ఇట్లాంటి స్కామర్స్తో అయితే బాబా. సో నేనైతే స్కామ్ గాను, 100% స్కామ్ గాను, మేబీ ఫ్యూచర్లో కావచ్చు, ఎందుకంటే స్కామర్స్ అట్లాంటి తయారవుతున్నారు. బట్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే న్యూ ఆర్టిస్ట్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను స్కామర్స్ కోసం అది అంతే. ఓకే, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అనేది మేబీ ఇంకా చిన్న క్లిప్స్ నేను యాడ్ చేస్తాను. అండ్ నిన్న మేము ట్రీస్ తీసుకొని వచ్చినామని చెప్పినా కదా నిన్న వీడియోలో, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. సో అవంతి కావాల సజెషన్ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దీనికి ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ కవర్, అది పెడదాం అనుకుంటున్నారు. సో ప్లీజ్ కింద కమెంట్ చేయండి, మీరు పెడదామా వద్దా. అండ్ ఇట్లాంటి ఇంకా వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కింద కమెంట్ చేయండి మీకు ఎట్లాంటి స్కామ్స్ అయినాయి, అండ్ ఇఫ్ మీరు నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలన్నా కూడా ప్లీజ్ కింద కమెంట్ చేయండి. లెట్స్ గో, బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.